సర్ ఐజక్ న్యూటన్, క్రైస్తవుడు. ఆయనైతే ప్రకటన గ్రంథాన్ని గురించి ఒక రచన కూడా చేశాడు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం 2060 కల్లా ఈ ప్రపంచ చరిత్ర ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది అని రాశాడు. అంటే ఇది 2026, సరిగ్గా ఇంకా 34 సంవత్సరాలు. నేను చెప్తున్నటువంటి విషయం కూడా అదే. యేసుక్రీస్తు రెండవ రాకడ బహు సమీపంగా ఉంది. అంతా కలిపి ఒక 20-25 సంవత్సరాల నిడివిలోకి వచ్చింది అని చెప్తున్నాను. కొన్ని లెక్కల ప్రకారం సర్ ఐజక్ న్యూటన్, మీకు నెట్లో కొట్టినా వస్తుంది, ఆయన రాశాడు, ఒక డైరీలో రాశాడు ఆ విషయాలన్నీ. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ప్రకటన గ్రంథాన్ని గూర్చి ఇలా జరుగుతుంది అని ఈ అంచనా ప్రకారం ఆయన కొన్ని లెక్కలేసి చెప్పాడు. నేనైతే పరిశుద్ధ గ్రంథంలో ప్రకటనలో చెప్పబడిన విషయాల యొక్క నెరవేర్పును చూసి ఏవేవైతే గ్రంథం చెప్పిందో అవన్నిటినీ కూడా, అది అక్కడ వచ్చింది చూడండి, ఏవేవైతే చెప్పాడో అవన్నీ ఒకటొకటి నెరవేరుతుంటే నేను ఒక అంతరంగ నిశ్చయితకు వచ్చాను, ఒక అండర్స్టాండింగ్కి వచ్చాను. యూదులందరూ యేసుక్రీస్తు సిలువ వేయబడి మరణ పునరుద్ధానాలు చెంది శిష్యులకు కనబడి ఆరోహణమే వెళ్ళిన తర్వాత క్రీస్తు శకం 70లో, ఇంచుమించు క్రీస్తు శకం 70లో చెదరగొట్టబడి భూమి అంతముల వరకు పారిపోయారు యూదులు. అయితే యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు యెహెజ్కేలు గ్రంథములో చెప్పిన సంభవాల ప్రకారం ప్రపంచమంతటా చెదరిపోయిన యూదులు యేసయ్య రాకడకు ముందు వాళ్ళంతా కలిసి మళ్ళా ఇజ్రాయేల్లో పోగవుతారు. వాళ్ళందరూ ఒక రాజ్యముగా ఏర్పడతారు. అలా ఏర్పడినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను సమీపంగా ఉన్న లైన్లో ఉన్నాను, వస్తున్నాను, నా రాకడ దగ్గరకు వచ్చింది అని అర్థం. ఖచ్చితంగా 1947 మనకు స్వాతంత్ర్యం వచ్చింది. 1948 ఇజ్రాయేలుకు స్వాతంత్ర్యం వచ్చింది. 1947 మనది, 1948 వాళ్ళది. ఇజ్రాయేల్ ఒక రాజ్యముగా ఏర్పడింది మే 14, 1948. అది ఒక డేట్ ఉంది చూడండి, ఇజ్రాయెల్ ఇండిపెండెన్స్ డే. ఓకే, అది ఎప్పుడైతే జరిగిందో ఇక అంత్యదినములకు దేవుడు చెప్పిన సంభవాల్లో మొదటిది నెరవేరినట్లు. అది బైబిల్లో ఉంది. మరి చదివిన వచనం దగ్గరికి రావడానికి లేట్ అయిద్దేమో, అయినా పర్వాలేదంటే చూపిస్తా. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. నేనేదో చెబుదాం అనుకుంటా, ఆయన ఎటో తీసుకొని పోతాను. నేను నా వశంలో ఉండనుగా, ఆయన తీసుకెళ్ళటమే. చూడు, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. ఎండిపోయిన ఎముకలో సజీవ సైన్యమే నిలవటం మీకు తెలుసు కదా. యెహెజ్కేలు గ్రంథంలో ఎండిపోయిన ఎముకలు ఒక మహా సైన్యమే నిలిచినట్లు యెహెజ్కేలు ప్రవచిస్తాడు. ఎంతమందికి తెలిసింది? ఆ ఎండిపోయిన ఎముకల దర్శనం ఇజ్రాయేలును తిరిగి దేవుడు సమకూర్చడానికి చూపించిన దర్శనం. అది యెహెజ్కేలుకు చూపించాడు. చదువు 12. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువుకి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ఓకేనా? 20-21 వచనం కూడా ఇట్లుండగా వారికి ఇలాగు చెప్పుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి
వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి వారికి మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలు పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలన కానీ తాము చేసి ఉన్న హేయక్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడన యుందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా ప్రభువు రాకడకు ముందు ఇశ్రాయేలు యొక్క ముఖ చిత్రం ఎలా ఉంటుందో చెప్పేశాడు. ఇప్పుడు అది జరిగిందా లేదా? ఇజ్రాయెల్ ఒక దేశం అయిందా లేదా? ఇజ్రాయెల్ 2 రాజ్యాలా, ఒకటే రాజ్యమా? అంతకుముందు యూదా ఇశ్రాయేలు 2 రాజ్యాలు, ఇప్పుడు మొత్తం కలిపి ఒకటే రాజ్యం, అందరికీ ఒకటే టైటిల్, యూదులు. ఇంకా కొంతమంది అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళను కూడా తీసుకెళ్తున్నారు వాళ్ళ దేశానికి. మొత్తాన్ని చేరుస్తాడు దేవుడు అక్కడికి. ఇజ్రాయిల్ జనాంగం మొత్తం ఇక్కడ మన గుంటూరు దగ్గర చేబ్రోల్, అక్కడ మన మందిరం కూడా ఉంది, అక్కడ కూడా కొంతమంది యూదులు ఉన్నారు. నేను వెళ్ళి అక్కడున్న రబ్బీతో మాట్లాడాను. ఇప్పుడు ఆయన నిద్రించున్నాడు. ఆయన కరోనాకు ముందు 2 సార్లు నేను ఆయన కలిశాను. యూదులు వాళ్ళు ఎఫ్రాయిం గోత్రీకులు అని చెప్పారు. వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చెప్పారన్నమాట, మమ్మల్ని కూడా రమ్మని పిలుస్తున్నారు, మేము కూడా వెళ్ళడానికి ఇష్టపడుతున్నామని. కాబట్టి మొత్తాన్ని ఒక దగ్గర గ్యాదర్ చేయడానికి దేవుడు డిసైడ్ చేశాడు. అది ఒక సంభవం. తర్వాత ఎందుకు ఒక రాజ్యముగా వాళ్ళు ఏర్పడాలంటే, వాళ్ళు పూర్వపు మోషే ధర్మశాస్త్రం చొప్పున ప్రత్యక్ష గుడారం నిర్మించి అందులో దేవుణ్ణి ఆరాధించినటువంటి అనుదిన బలి కార్యక్రమం ప్రత్యక్ష గుడారం దగ్గర సొలొమోను మందిరంలో జరిగించారు చూడండి. అది మళ్ళా స్టార్ట్ చేయాలి వాళ్ళు. దేవుడు వాళ్ళందరినీ ఒక రాజ్యంగా రెడీ చేశాడు. అంతేకాదు ప్రజలందరి డబ్బు ఒకరి చేతిలోనికి వెళ్ళడానికి అవసరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం. 2, మూడవది ప్రపంచమంతా ఒక్క రాజ్యముగా అయిపోవడానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడటం. 3, నాలుగవది ఇప్పుడు ఒక భాష నేను తెలుగులో మాట్లాడితే, ఇప్పుడు లేటెస్ట్గా ఒక సిస్టమ్ వచ్చింది, ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలోకి అది మారిపోతుంది. నేను తెలుగులోనే మాట్లాడతాను, ఇంగ్లీష్ వాడికి ఇంగ్లీష్లో అర్థమైద్ది, తమిళోడికి తమిళ్లో అర్థమైద్ది, కన్నడోడికి కన్నడలో అర్థమైద్ది, మరాఠీ వాడికి మరాఠీలో అర్థమైపోద్ది, అట్లా హిందీ వాడికి హిందీలో అర్థమైద్ది. ఇప్పుడే దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు, చాలా వరకు లైన్లోకి వచ్చింది. ఇంకా కొద్ది రోజుల్లో, అంటే ఒక సంవత్సరంన్నర లోపు పూర్తిగా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నాను అనుకో, అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సిద్ధపరిస్తే ఇంగ్లీష్ వాడు పెట్టుకుంటే ఈ మాటలే ఇంగ్లీష్లో వినపడతాయి, అయితే సేమ్ వాయిస్ రాదు, వాయిస్ మార్పు. అయితే మున్ముందు రోజుల్లో ఇదే వాయిస్లోంచి, సేమ్ వాయిస్లో నుంచి లాంగ్వేజెస్ మారిపోతాయి అన్నమాట. అట్లాంటి అవకాశం వచ్చింది. ఇది ఎందుకంటే అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడ్డప్పుడు వాడు ప్రపంచ రాజు అవుతాడు. ప్రపంచ రాజు అయినప్పుడు వాడు అక్కడుండి మాట్లాడేటువంటి భాష ఏదైనా సరే ప్రపంచ ప్రజలందరికీ ఈజీగా అర్థం అవ్వాలంటే ఈ సిస్టమ్ లైన్లోకి రావాలి. ఇవన్నీ జరుగుతాయి అని నా దేవుడు ముందుగానే మొత్తం నమోదు చేయించి పెట్టాడు. అవన్నీ జరుగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలలో ఒకడు సర్ ఐజక్ న్యూటన్. ఆయన స్టేట్మెంట్ ఇది, 2060 కల్లా కథ క్లైమాక్స్కి వస్తుంది అని. ఇక షాలేము రాజు అనే నేను చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, ఖచ్చితంగా ఇతమిద్దంగా అదే డేటు కాకపోవచ్చు, దానికి ముందు లేదా కొంచెం దానికి తర్వాత అయినా రాకడైతే ఖాయం. దానికి దేవుడు చెప్పినటువంటి ప్రవచనాల యొక్క నెరవేర్పు
ఒకటొకటిగా జరుగుతుంది. ఇంతవరకు మీకు అర్థమైందా? కాబట్టి